ఓకే తెలుగుకు స్వాగతం. నేను మీ నరేష్. కమెడియన్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ధనరాజ్ సైతం దర్శకుడిగా తన లక్కును పరీక్షించుకుంటున్నాడు. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామం రాఘవం సినిమాకి నిన్నటి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాలను ఒకసారి రివ్యూలో తెలుసుకున్నాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే రామంకి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు రాఘవ అని పెడతాడు. రాఘవ చిన్నప్పటి నుంచి ఏ పని సరిగ్గా చేయడు. ఆయన ఏం చేయాలనుకున్నాడో కూడా అతనికి ఒక క్లారిటీ ఉండదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. తండ్రి చేతిలో తిట్లు తింటూనే ఉంటాడు. మరి ఫైనల్గా రాఘవ ఏమయ్యాడు, తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేశాడా లేదా అనే విషయాలను తెలుసుకుంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య గొడవలతో కూడిన సినిమాలు ఇప్పటివరకు చాలా వచ్చాయి. ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాయింట్తో వచ్చి ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ సినిమాలో తెలిసిన స్టోరీ అయినప్పటికీ దాన్ని ఎంగేజింగ్గా మాత్రం చెప్పలేకపోయారు. కారణం ఏదైనా సరే ఈ సినిమా రొటీన్గా ఉన్నప్పటికీ సీన్స్లో వైవిధ్యాన్ని చూపించడంలో మాత్రం దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి సీన్లో ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్గా రాసుకొని ఉంటే సినిమా మరో లెవెల్లో ఉండేది. కానీ అలా చేయకుండా రొటీన్ రొట్టగొట్టుడు ఫార్ములాలో సీన్స్ రాసుకొని వాటిని ఎలివేట్ చేయలేకపోవడం వల్లే ఇప్పుడు ఈ సినిమాకి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇక ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం చేశాడు కాబట్టి సీన్స్లో సోల్ అనేది లేకపోవడం వల్ల స్క్రీన్ మీద సరిగ్గా పోర్ట్రే చేయలేకపోయాడని అనిపించింది. ధనరాజ్ లాంటి దర్శకుడిగా మారిన కమెడియన్ మంచి ప్రయత్నం అయితే చేసినప్పటికీ అందులో స్టోరీ ఎలా ఉంది, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోకుండా సినిమా తీసినట్టు మనకు అర్థమైపోతుంది. కొడుకు పాత్రలో కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ కామెడీ పాత్రలో ధనరాజును చూసిన వారు ఒక్కసారిగా ఈ సెంటిమెంట్ సీన్స్లో అతన్ని ఊహించుకోలేకపోతున్నారు. ప్రతి సీన్లో ఏదో ఒక మోటివేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ సినిమాలో అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ని జనరేట్ చేయలేకపోవడం, కథ లేకపోవడం, సీన్స్ కూడా ప్రేక్షకుడికి పెద్దగా రీచ్ కాకపోవడంతో సినిమా అంతా బోరింగ్గా సాగిన ఫీల్ సగటు ప్రేక్షకుడికి వస్తుంది. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ కాలేదు. ఓవరాల్గా సినిమా ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందని టాక్ నడుస్తుంది. ఇక ఈ సముద్రకని సినిమాలో చాలా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆయన పాత్రకి ప్రాణం పోసాడని చెప్పారు. కానీ కథలో మ్యాటర్ లేకపోవడంతో క్యారెక్టర్ కూడా బోర్ కొట్టిస్తుంది. ధనరాజ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫేస్లో ఎమోషన్స్ను పండిస్తూ మెప్పించడం అనేది కొంతవరకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇక ధనరాజ్ కొంతవరకు అయితే సక్సెస్ అయ్యాడు. ఇక సత్య కామెడీ అక్కడక్కడ నవ్వులు పూయించినప్పటికీ అతడి సీన్ స్పేస్ ఎక్కువ లేకపోవడం వల్ల చాలా పెద్దగా కనిపించలేకపోయాడు. మోక్ష, సునీల్, పృథ్వీ నటులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటన ఓకే అనిపించారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే సముద్రకని సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్. ఇక మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకు కథ, రొటీన్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్ మైనస్గా చెప్పచ్చు. ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5/5.